అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలిపాలెంలో ఆర్యవైశ్యుల వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం హఠాత్తుగా జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 750 మంది వధూవరులు స్వయంగా పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం మార్గదర్శకులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో పరిచయ వేదికల ద్వారా అనేక వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్యవైశ్యులలో పేదవారికి దిగు మధ్యతరగతి కుటుంబాలకు వారి అభిరుచికి తగ్గట్టు వివాహాలు జరిపించే బాధ్యత ఆర్యవైశ్య మహాసభ తీసుకుంటుందని తెలియజేశారు. అంగరంగ వైభవంగా వధూవరుల పరిచయ వేదిక గ్రాండ్ సక్సెస్ చేసుకున్నామండి. దీనికి 650 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కింద 100 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని 750 మంది వాళ్ళ యొక్క బయోడేటాలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇప్పటికి ఒక 8 మంది వివాహాలు కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళ ప్రయత్నాలు మా టీమ్ సక్సెస్ చేస్తుందండి. దీనికి మా బ్రదర్ సోమశేఖర్ గారు వాళ్ళ కళ్యాణ మండపం మాకు ఫ్రీగా ఇచ్చి, అలాగే చాలామంది దాతలు కూడా మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీడియా తరఫున వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అంతటికి ఇంత గ్రాండ్ సక్సెస్కి కారణం మా నాయకులు, మా స్ఫూర్తిదాత శివరామ సుబ్రహ్మణ్యం గారు, మా గౌరవాధ్యక్షులు ప్రగల్పాటి కనకరాజు గారు అండ్ మా జిల్లా మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఎంతో మంచి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి నన్ను ముందుకు నడిపి నాకు వెన్నంటూ ఉండి సహకరించిన పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే, అమ్మాయిని అబ్బాయిని చూపించుకునేవారు కాదు, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలే ఆ రోజుల్లో జరిగేవి. కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అమ్మాయికి ఒక అబ్బాయికి అవగాహన కావాలి, వారిద్దరికీ భవిష్యత్తులో ఫ్యూచర్ గురించి కూడా ఒక ఆలోచన రావాలి అంటే ఈ రకమైనటువంటి పరిచయ వేదికల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో పూర్వకాలంలో మరి మనం రామాయణంలో చూసుకున్నా, భారతంలో చూసుకున్నా ఇటువంటి పరిచయ వేదిక అయితే స్వయంవరాల కిందో, లేకపోతే ఒక రాణి గారిని పెళ్లి చేసుకుంటే రాజుగారు ఒక స్వయంవరం ప్రకటిస్తే ఆ యువరానికి వివాహం ఎలా చేయాలో, ఏ రకమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలో ఆ రోజుల్లోనే ఈ రకమైనటువంటి ప్రక్రియ ఉండేది. మరి ఈ రోజుల్లో మా కులంలో ఆర్యవైశ్యుల్లో ఈ పరిచయ వేదికల ద్వారా అనేక మంది వివాహాలు జరగడం, ఆ వివాహాలు జరిగే కార్యక్రమంలోనే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఎవరన్నా మధ్యతరగతి వారు ఉంటే, ఎవరు దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పటికీ ఈ మ్యారేజ్ సెట్ అయినా కూడా ఆ 10 ఫ్యామిలీలు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ యొక్క ప్రయత్నాన్ని మా ఉమ్మడి గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచెర్ల బాబీ గారి ఆధ్వర్యంలో